హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కొబ్బరి నీళ్ళతో ఓ చిన్న జలకిచ్చి టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. జనరల్గా మనం సమ్మర్ కదా, కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉంటాము. ఇలా బొండం కొట్టేసుకుని వచ్చిన వాటర్ని తాగడం కన్నా ఓ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి దాని టేస్ట్ని రెట్టింపు చేస్తే చాలా చల్లదనం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక కొబ్బరి బొండంని చిన్నగా హోల్ చేసుకొని దానిలోని వాటర్ని మొత్తం తీసుకోండి. కొబ్బరి బొండం కొనేప్పుడే కొంచెం లోపల కొబ్బరి ఉన్న లాంటి బొండం ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం కొబ్బరి అనేది తెలియాలి. ఇప్పుడు ఇలా హోల్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ని సపరేట్ చేసుకోండి. ఇలా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచితేనే అవి చేదవ్వకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లేనట్టయితే కొంచెం షుగర్ వేసి పెట్టండి. ఇప్పుడు కొబ్బరి బొండంని కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్తో పైన ఇలా చెక్కు మొత్తం తీసేసి లోపల కొబ్బరి తీసుకోవడానికి వీలుగా ఒక పెద్ద హోల్లా చేసుకోండి. అలా హోల్లా చేసిన తర్వాత ఒక స్టీల్ స్పూన్తో రిమూవ్ చేసుకోవచ్చు కొబ్బరిని ఈజీగా. ఇలా కొంచెం గ్యాప్ ఉంటేనే మనకి లోపల ఉండే కొబ్బరి అనేది ఈజీగా వస్తుంది. ఇలా ఒక స్పూన్తో కొంచెం గీరినట్టు చేస్తే లోపల ఉండే కొబ్బరి అనేది ఇలా వచ్చేస్తుంది. మన ఇంటి దగ్గరలోనే కొబ్బరి బొండం షాప్ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని వాటర్ తీసేసి ఒక బాటిల్లో వేసుకొని కొబ్బరిని కొట్టివ్వనండి, వాళ్ళు కూడా కొట్టిస్తారు. మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాయి కనుక నేను ఇంటికి తెచ్చుకొని ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కొబ్బరి మొత్తం తీసిన తర్వాత దానిపైన ఉండే ఇలాంటి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది కొంచెం చేదుగా ఉంటుంది. దాన్నంతా రిమూవ్ చేసుకొని ఈ తెల్లగా ఉండే కొబ్బరిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గాజు బాటిల్ని కానీ లేదంటే మీ దగ్గర షేకర్ కప్ ఉంటే షేకర్ కప్లోనైనా వేసుకోండి. నార్మల్ ప్లాస్టిక్ బాటిల్లో వేసుకొని కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది అదే వస్తుంది. ఇలా కొబ్బరి నీళ్ళన్నింటినీ ఒక బాటిల్లో వేసుకున్న తర్వాత మన చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని సాబ్జా సీడ్స్, ఈ సాబ్జా సీడ్స్ నేను నార్మల్గా వాటర్లో నానబెట్టలేదు, 2 స్పూన్ల రోజ్ వాటర్లో 1 స్పూన్ సాబ్జా సీడ్స్ వేసి నానబెట్టాను. రోజ్ వాటర్ కంపల్సరీ వాడండి. అలా 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేస్తేనే కొబ్బరి నీళ్ళ కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ని క్లోజ్ చేసి ఓ 2-3 సార్లు బాగా షేక్ చేయండి. షేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొబ్బరిని కట్ చేసుకున్నాం కదా, అది కట్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉండే కొబ్బరి పాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ కొబ్బరి పాలు ఈ కొబ్బరి నీళ్ళతో కలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా షేక్ చేయండి. ఇలా షేక్ చేసిన తర్వాత ఐస్ వేసుకున్న ఒక గ్లాస్లో ఈ కొబ్బరి నీళ్ళను వేసుకొని పైనుండి ఓ స్పూన్ వరకు సాబ్జా సీడ్స్ని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కోకోనట్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా కోకోనట్ డ్రింక్ని ఎలా తయారు చేసామో. ఇది సమ్మర్లో ఒంటికి మాత్రం చాలా చల్లదనం. కొబ్బరి నీళ్ళు అలాగే సాబ్జా సీడ్స్ రెండు కూడా ఒంటికి చాలా మంచివి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.